న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు మండలం పెంగరగుంట పంచాయతీ పరిధిలోని పెంగరగుంట ఇందిరానగర్ తావడపల్లి గ్రామాలకు చెందిన 55 కుటుంబాల వారు శుక్రవారం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ జన్మదిన సందర్భంగా పలమనేరు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలువురు శ్రేయోభిలాషులు ఎమ్మెల్యేని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలమనేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలమనేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీఎం శివశంకర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. నిన్నటి దినం పెద్దపంజాని మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆత్మీయ సమావేశానికి హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు వేసి ఆయన సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో పెంగరగుంట వైస్ సర్పంచ్ ఈశ్వరీరాము, ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం, వార్డు మెంబర్లు పవిత్ర వెంకటేష్, నాగరాజు మరియు తావడపల్లి వాలంటీర్ ధనలక్ష్మితో పాటు పెంగరగుంట ఇందిరానగర్, ముసలిమడుగు, కోతిగుట్ట గ్రామాలకు చెందిన పలువురు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వారికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తున్నాం. మురగయ్య గారు ఇంద్రానగర్ కాలనీ, మురగయ్య గోవిందరాజులు ఇంద్రానగర్ కాలనీ, చిన్నస్వామి గారిని హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తున్నాం. రంగప్ప గారు, కృష్ణప్ప గారు, తావడపల్లి రంగప్ప గారు, కృష్ణప్ప గారిని కూడా సాదరంగా స్వాగతిస్తున్నాం. చిన్నస్వామి గారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. ఈ బొట్టూరు రామకృష్ణ గారిని దాదాపుగా 55 కుటుంబాల్లో తెలుగుదేశం పార్టీ తీర్థం పుట్టుకోవడం జరుగుతున్నది. అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున పలమనేరు రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీలోకి మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ప్రతి ఒక్కరు కూడా రాబోయే కాలంలో స్వాగతం పలుకుతూ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీలోకి. అలాగే మునేంద్ర గారు ముసలిమడుగు గ్రామం నుండి ముసలిమడుగు గారిని, మునస్వామి గారు ఇంద్రానగర్ కాలనీ, ఎర్రగొట్టపన్న గారు పెంగరగుంట గ్రామ పంచాయతీ, రఘు ఇంద్రానగర్ కాలనీ, సురేష్ ఇంద్రానగర్ కాలనీ, మణి ఇంద్రానగర్ కాలనీ, రాము ముసలిమడుగు, ఈశ్వరి వైస్ సర్పంచ్ ఈశ్వరి గారు, రాజా గారు ముసలిమడుగు, మురగయ్య ఇంద్రానగర్, వెంకటేష్ వార్డు మెంబర్ వెంకటేష్, పవిత్ర గారిని హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. చిన్న ఇంద్రానగర్ కాలనీ చిన్న గారిని, గోవింద గారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. వేలుమణి గారు, నవీన్ గారు, శరత్ గారు, చంద్రశేఖర్, రాజా బప్పు, చంద్రశేఖర్, ఉమాపతి ఏటికట్టిండ్లు
చంద్రశేఖర్, రాజాబాబు, ఉమాపతి గారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. అలాగే నాగార్జున మొగిలప్ప ఇంద్రానగర్ కాలనీ, అనీష్ గారు, కిట్టన్న గారు, అనీషు, కిట్టన్న, ఈశ్వర, వెంకటేశన్న, టెంకాయలు వెంకటేశన్న గారు, శివ గారు ఇంద్రనగర్ కాలనీ, నాగరాజు గారు వార్డు మెంబర్, మోహనన్న గారు కడప, మోహనన్న గారిని హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే రామదాస్ గారు కోతిగుట్ట, నాగరాజు గారు జంగాలపల్లి, దేవేంద్ర కోతిగుట్ట, మారప్ప కోతిగుట్ట, చెంగప్ప కోతిగుట్ట, శివ నగర్, గణపతి కోతిగుట్ట వారందరూ కోతిగుట్ట, గణపతి, కృష్ణప్ప, సహదేవ, కృష్ణదేవ, మారప్ప కూడా తెలుగుదేశం పార్టీలకి సాదరంగా స్వాగతిస్తున్నాం. అలాగే తావడపల్లి గ్రామస్తులు ధనలక్ష్మి గారు, వాలంటీర్ ధనలక్ష్మి గారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. అలాగే రామయ్య గారు తావడపల్లి, రాజేష్ తావడపల్లి, ఆనంద తావడపల్లి, చక్రపాణి తావడపల్లి, కృష్ణప్ప తావడపల్లి. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ జన్మదిన సందర్భంగా పలమనేరు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలువురు శ్రేయోభిలాషులు ఎమ్మెల్యేని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే వెంకటేగౌడ కృతజ్ఞతలు తెలిపారు. ఇది అయిపోయింది, సైడ్కి రావాలి. సైడ్కి
ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రజల చేత ఎన్నుకున్న నాయకుడు అయినటువంటి ఎమ్మెల్యే వెంకటగౌడ ఆశయాలు నచ్చి పార్టీలో చేరడం జరిగింది. ప్రజానాయకుడైనటువంటి ఎమ్మెల్యే గారిని మరింకొకసారి 2024లో కూడా గెలిపించుకోవాలని అందరినీ కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. హ్యాపీ బర్త్డే అన్న. ఆయన నాకు 2016 నుంచే తెలుసు. ఎన్విజీ ఫౌండేషన్ అనే ఒక ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్క పేద విద్యార్థులకి ఆయన సొంత నిధులతో ఆయనకు తగిన సహాయం ప్రతి ఒక్కరికి చేస్తూనే వస్తున్నాడు. ఎమ్మెల్యే అయినా కానీ ఆ సహాయం చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఇంకొకసారి గెలిపించుకోండి, విద్యార్థులకు అందరికీ మంచి భవిష్యత్తు చేస్తాడని ఆయన చేస్తాడనేసి కోరుకుంటాను. కన్ఫర్మ్ నా అదే ఆకలి అట్లా సైడ్కి అందరికి ఓకే ఓకేనా ఓకేనా అట్లా వెళ్ళి అట్లా ఓకే సార్ ఓకే బాను ఓకే సైడ్ కంటే ముందర మీరు లోపలికి వెళ్ళిపోండి. టౌన్ వాళ్ళంతా ఇట్లాంటి చెల్దినా ఓకే ఓకే 20 ఓకే ఓకేనా
పాటే పాడుతూ ఉన్నాడు అని చెప్పి ఆ పాట పాడుకుంటూనే ఉంటే ఎట్లా? చరిత్ర తెలుసుకొని మాట్లాడాల. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, నిన్న ఈ రాష్ట్రంలో ఓ పెద్ద మంత్రి ఈ నియోజకవర్గంలో వచ్చి కామెంట్ చేయడం జరిగిందన్నారు. ఎందుకంటే ఇంకో ఎన్నికలు పోటీ చేసేందుకు పెద్దిరెడ్డికి వయసు ఉండదని, జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలంటే జనం ఒప్పుకోరని అన్నారు. కాబట్టి 2024 ఇద్దరికి చివరి ఎన్నికలు కనుక పుంగనూరు నియోజకవర్గం, పలమనేరు నియోజకవర్గం గురించి మాట్లాడారని అన్నారు. 45 ఏళ్ల నుంచి తమ తండ్రి పుంగనూరు నియోజకవర్గం రాజకీయాల్లో ఉన్నారని, తమ తాత డిస్ట్రిక్ట్ బోర్డు మెంబర్గా పనిచేశారని తెలిపారు. కల్లుపల నుంచి చౌడేపల్లి వరకు ఉన్న రోడ్డు గురించి మాట్లాడారని, నేను 22 నెలల్లోనే దాన్ని పూర్తి చేయించానని అన్నారు. పెద్ద పంచానికి వచ్చి ఎంతసేపు మాట్లాడి గతంలో 6,000 మెజారిటీ, ఈ తప్ప అమర్నాథ్ రెడ్డికి 10,000 మెజారిటీ అని చెప్పకనే చెప్పారని అన్నారు. పాత పాటే పాడుకుంటా ఉంటే ఎలా అని చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు. పెట్టి రాజకీయాలు చేసి అది రాజకీయాల 30, 40, 50 ఏండ్ల చరిత్రలో పొంగనూరులో ఎప్పుడైనా ఇటువంటి రాజకీయాలు ఉన్నాయా? బెదిరించి భయపెట్టి చేసేటువంటి రాజకీయాలు ఎప్పుడన్నా మేము చేశామా? లేదా ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఒక 10 పైసలకైనా నష్టం కలిగించినామా? నేను మొన్ననే చెప్తే కదా, పొంగనూరు బైపాస్ని తట్టి అడిగితే చెప్తుందియా. ఈ పక్క వచ్చి పలమనేరుకు వస్తే ఇప్పుడు కొత్తగా రాజశేఖర రెడ్డి పెద్ద విగ్రహం పెట్టిండారు. ఆయన దగ్గర నిలబడి ఎట్లా ఎగదోస్తే తమ గురించి చెప్పేస్తుంది. ఆడ భూమి అడిగితే కౌండిని నది పక్కన తట్టి అడిగితే చెప్పదా? పలమనేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి బివిఎం శివశంకర్ విడుదల చేశారు. అసలు నీ అభివృద్ధి ఏంది అని అడుగుతా ఉండ, అసలు నువ్వు ఎట్లొచ్చినావు అని అడుగుతా ఉండ. ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు మేడుకుర్తి ప్రాజెక్టు నువ్వు టెండర్ వేసినప్పుడు అప్రూవ్ చేయకపోతే ముఖ్యమంత్రిగా పాపం చనిపోయి ఆడున్నాడో పెద్ద ఆయన, ఇంకొక పెద్ద ఆయన డీకే ఆదికేశవులు, ఆయన తీసుకొచ్చి టెండర్ అప్రూవ్ చేసుకొని ఆ రోజు బండ్ల మీద ఈఎంఐలు కట్టకుండా వదిలేసి ఎత్తిపోతూ ఉంటే ఆయన ధర్మాన్ని నువ్వు ఈరోజు వ్యాపారం చేసుకొని నిలబడి నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? దానికైనా ఒక అర్థం పర్థం ఉంది కదా. ఆ మాట్లాడే భాష ఏంది? ఎవరినైనా మాట్లాడేటప్పుడు దరిద్రుడు, వేదవా, వయసులో పెద్దవాడు కాబట్టి నేను మాట్లాడడంలే. నాకు కూడా చాలా బాగా వచ్చి మాట్లాడేదాన్ని, తమరికంటే కూడా చాలా బాగా మాట్లాడగలను. వయసులో పెద్దవాడు కాబట్టి నేను దరిద్రుడు, అష్టదరిద్రుడు నేను మాట్లాడడంలే. నువ్వు తమరు దరిద్రుడు అంటే నేను అష్టదరిద్రుడు అంటే ఏం ఉపయోగం దానివల్ల? అది నా విజ్ఞత కాదు, నేను మాట్లాడను. అంటే దానికి ఏదన్నా ఒక పద్ధతి, మాట ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నామంటే తమరికి ఏ రకంగా ఫ్రస్ట్రేషన్ ఉంది, ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో తమరు అంగిడి మూయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. పొంగనూరు ప్రజలు రెడీగా ఉన్నారు ఈసారి తమరికి ప్యాకప్ చేసి మళ్ళా ఊరికి పంపించేదానికి. ఆడ సక్రమంగా చూసుకో. వీటికొచ్చి ఎందుకు బీరాలు పరుగుతారు మంత్రి గారు అని అడుగుతా ఉండ. కాబట్టి అభివృద్ధి అనేది చేసింది పొంగనూరులో మేమే, రోడ్లు వేసింది మేమే, పలమనేరులో చేసింది నేనే. దాంట్లో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. ఎవరిని అడిగినా ఏ వర్గాన్ని అడిగినా చెప్తారు. నేను మంత్రిగా 22 నెలల్లో చేసినటువంటి శాంక్షన్ చేసిన రోడ్లే తమరేసినారు. ఆ రోజు నేను శాంక్షన్ చేసి వదిలిపెట్టిన రోడ్లే ఈరోజు నువ్వు వేసినావు. ఆ రోజు నేను ప్రపోజల్ పంపించిన రోడ్లే ఈరోజు తమరు వేసినారు. తమరు కాంట్రాక్టర్ కాబట్టి తమరు వేసినవన్నీ నేను వేసిన రోడ్లు అనుకుంటే ఎట్లా? నువ్వు కాంట్రాక్ట్ పనికి తీసుకున్నావు, నువ్వు కాంట్రాక్టర్గా రోడ్డు వేసినావు. దానికి పంపించింది రాజకీయంగా శాంక్షన్ చేయించింది అన్నీ కూడా నేనే. అది ప్రజలకు చెప్పుకో, అంతేగాని ఇటువంటివి మాట్లాడేది మానుకో పెద్దిరెడ్డి గారు. చూసా 10 ఏళ్ల పాలనలో ఇప్పుడున్న నాయకులు చేసిన అభివృద్ధి ఏం లేదు.
ప్రతి ఊరికి తిరిగా ప్రజల సమస్యలు వింటున్నా. ఆ సమస్యల్లో నుండి పుట్టిందే ఈ పరమనేరు మేనిఫెస్టో. ఇక్కడ కేంద్రం నుండి ఎంత సహాయం వచ్చినా, రాష్ట్రం నుండి ఎంత సహాయం వచ్చినా, నా వంతుగా మాత్రం నేను అనుకున్న అన్ని పనులు నెరవేరుస్తా అని మాటిస్తూ నీటి సమస్యలను అరిగడతా. 24 గంటలు నీళ్లు వచ్చేటట్టు ప్రతి ఇంటికి కుళాయిలు పెట్టిస్తా. ప్రతి ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తా. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టిస్తా. రోడ్లు సరిగా లేని మన ప్రతి ఊరికి సీసీ రోడ్లు వేపించే బాధ్యత నాది. ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా 24/7 చూసుకునే విధంగా మంచి డాక్టర్లతో గ్రామ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తా. మండలాలకు 100 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తా. ఒక స్టార్టప్ హబ్ పెట్టి యువత ఏదైనా ఫ్యూచర్ బిజినెస్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళని మంచి పొజిషన్ కి తీసుకెళ్తా. నియోజకవర్గానికి ఐటీ కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తా. ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తా. పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకొస్తా. మేము గెలిచిన వెంటనే 3000 మందికి ఉద్యోగాలు పక్కా. మన పెద్ద చెరువును బాగు చేసి మురికి నీటిని క్లీన్ చేసి చెరువు చుట్టూరా ఒక ఉద్యానవనం లాగా చేసి వృద్ధులు, పిల్లలు, యువత అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆహ్లాదకరంగా తయారు చేస్తా. ప్రతి అవ్వకు, తాతకు రాష్ట్రం నుండి, కేంద్రం నుండి వచ్చే నెలసరి పింఛన్లు టైంకి అందేటట్టు నేను చూసుకుంటా. మన రైతులకు అండగా పంటలకు నీటిని అందించేటందుకు మన కౌంటిన్యా నదిలో పూడ్చివేసిన ఆనకట్టలన్నింటినీ బాగుపరిచి మళ్లీ కౌంటిన్యా నదికి పూర్వ వైభవం తీసుకొని వస్తా. కేంద్రం నుండి వచ్చే పథకాలు, రాష్ట్రం నుండి వచ్చే పథకాలు ప్రతి గడపకు చేరేటట్టు నేను చూసుకుంటా. ప్రతి రైతుకి తన పొలంలో బోరు వేసుకునేందుకు ఎమర్జెన్సీలో అవకాశం ఇచ్చి సపోర్ట్ చేస్తా. ప్రతి రైతు నిత్యావసరానికి పొలం దున్నకానికి అవసరమయ్యే ట్రాక్టర్స్ గాని, పనిముట్లు గాని చాలా తక్కువ రెంటుతో అందించే ప్రణాళిక సిద్ధం చేసి రైతులకు అండగా నేను నిలబడతా. ఆవులకు, మేకలకు, గేదెలకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా మీ వెన్నంటే ఒక వెటర్నరీ డాక్టర్ను పెట్టి మీ పశువుల కోసం ఉంచే బాధ్యత నాది. వీటన్నింటినీ చేసి చూపిస్తా అని దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తూ మీ BVM శివశంకర్. ఈరోజు దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈరోజు ఈ 12 గ్యారెంటీలు గెలిచిన తర్వాత చేసి చూపిస్తాను. మొట్టమొదటి గ్యారెంటీ, నీటి సమస్యల్ని అరికడతాను. 24 గంటలు నీళ్లు వచ్చేటట్లు ప్రతి ఇంటికి కుళాయి పెట్టిస్తాను. ఇది నా మొదటి గ్యారెంటీ. ఆవులకు, మేకలకు, గేదెలకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా మీ వెన్నంటే ఒక వెటర్నరీ డాక్టర్ని పెట్టి మీ పశువుల కోసం నేను ఆయన్ని పెట్టి దగ్గరుండి మీ పశువుల ఆరోగ్యాన్ని నేను చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా 24/7 24 అవర్స్ చూసుకునే విధంగా మంచి డాక్టర్లతో గ్రామ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా ప్రతి ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టిస్తాను. అదేవిధంగా రోడ్లు సరిగా లేని ప్రతి ఊరికి సీసీ రోడ్లు వేపిస్తాను. కేంద్రం నుండి వచ్చే పథకాలు, రాష్ట్రం నుండి వచ్చే పథకాలు ప్రతి గడపకు చేరేటటువంటిగా నేను దగ్గరుండి చూసుకుంటాను. నిత్యావసరాలకి పొలం దున్నుకోవడానికి అవసరమయ్యే ట్రాక్టర్లు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ చాలా తక్కువ రెంటుతో అందించే ప్రణాళిక సిద్ధం చేసి రైతులకి అండగా నిలబడతాను. అదేవిధంగా ప్రతి రైతుకి తన పొలంలో బోరేసుకునేందుకు ఎమర్జెన్సీ లోన్స్ అవకాశాన్ని నేను కల్పిస్తాను తప్పకుండా. మన పెద్ద చెరువును బాగు చేసుకుని మురికి నీటిని క్లీన్ చేసి చెరువు చుట్టూరా ఒక ఉద్యానవనం లాగా చేసి వృద్ధులు, పిల్లలు, యువతలు అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆహ్లాదంగా తయారు చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా ఈ పలమనేరు ప్రజలందరి ముందర నేను ప్రమాణకం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన రైతన్నలకి అండగా పంటలకు నీటిని అందించేందుకు మన కౌంటిన్యా నదిలో కూల్చివేసిన ఆనకట్టలను అన్నింటినీ బాగుపరిచి మళ్ళీ కౌంటిన్యా నదికి పూర్వ వైభవం తీసుకొని వస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ప్రమాణకం చేస్తూ ఉన్నాను. యువతని దారిలో పెట్టి వాళ్ళకి వాళ్ళ దగ్గరుండే ఐడియాస్ అన్ని తీసుకొని ఒక సాఫ్ట్వేర్ హబ్, ఒక స్టార్టప్ హబ్ లాగా పెట్టి వాళ్ళు ఏదైనా బిజినెస్లు చేయాలని అనుకుంటే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళని మంచి పొజిషన్కి తీసుకెళ్తాం. నియోజకవర్గానికి ఒక ఐటీ కంపెనీని తీసుకొని వచ్చి ఐటీ కంపెనీలను తీసుకొచ్చి తప్పకుండా యువతకు ఉద్యోగ అవకాశాలను ఇప్పిస్తాము.
ఇవన్నీ సాధ్యకరమైనవి, దీంట్లో ఎటువంటి నేను సాధ్యకరం లేకుండా ఉండేటివి ఏమీ కాదు. వీటిని చెప్తే ఒక మంత్రి నవ్వుకున్నాడు మొన్నే. వీటిని అవహేళన చేస్తా సభల్లో డిస్కషన్లు జరిగినాయి. తప్పకుండా నవ్వుకున్న ప్రతి ఒక్కరికి సమాధానంగా ఒక 50 రోజులు వెయిట్ చేస్తే వీటినన్నిటిని చేసి చూపిస్తాము. 3,000 ఉద్యోగాలు గెలిచిన వెంటనే యువతకిచ్చి ఈ 3,000 ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో వీళ్ళందరినీ చేతిలో పట్టుకొని ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి పనిని చేపిస్తాం. 2,400 కోట్లు మన పలమనేరుకి జగనన్న పంపించినాడు. ఇక్కడున్న ఎమ్మెల్యే చేసినారంట. ఈ 2,400 కోట్ల అభివృద్ధి ఏం జరిగిందో తెలియదు, కానీ తప్పకుండా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఇంకా జరగబోయే 5 సంవత్సరాల్లో ఈ 2,400 కోట్లు మన పలమనేరుకు వస్తే ప్రతిదీని డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. అది పింఛన్లకి ఎంత, దేనికి ఎంతంత పోతా ఉంది, రిమైనింగ్ ఎంత దుడ్డు వస్తా ఉంది. పెద్ద చెరువు నీళ్ళన్నీ తోడినారు, చెరువు ఉద్యానవనం చేస్తామన్నారు. ఈ రోజు ఎక్కడ ఉద్యానవనం? ప్రెస్ అందరూ క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి ఆసనమైనది. కాబట్టి క్లుప్తంగా నా బాధని మీ ముందర చెప్తున్నాను. ఈ రోజు ఇవన్నీ సాధ్యకరమైనవి, సాధ్యం కానిది ఏది లేదు. ఏది సాధ్యం కాదో చెప్పండి. ఇవన్నీ తప్పకుండా కావాల్సినటువంటివి, ఇవన్నీ తప్పకుండా గవర్నమెంట్ చేయాల్సినటువంటివి. గత 10 సంవత్సరాల నుండి ఎవరు ఏమి చేయకుండా వదిలిపెట్టేసి ప్రజల్ని నాశనం చేసి ఈ రోజు మళ్ళీ ఓట్లకి ఏదో నోటిచ్చో ముందిచ్చో ఏదో ఒకటి ఇచ్చి కొనేద్దామని చెప్పి సంసిద్ధం అయిపోతే తప్పకుండా అది కుదరని పరిస్థితి. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ, ఒక్కొక్కరు కొన్ని ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రెస్ ముందర ఎంతవరకు ధనికులైనారు, ఎంతవరకు గొప్ప స్థానాలకు పోయినారు, ఎంతవరకు దోచుకున్నారు. ఏమీ అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, ఉన్న అభివృద్ధిని ఎంతవరకు నాశనం అవుతా ఉంటే కూడా కళ్ళు కనపడినట్లుగా ఎంతమంది ఉండారు అనేది మీకందరికీ తెలుస్తా ఉంది. పలమనేరులో తప్పకుండా అభివృద్ధి అనే పదం పైన ఈ రోజు అందరూ వింటా ఉన్నారు. ప్రెస్లో అభివృద్ధి అనేది ఇంతవరకు వినపల్లా. టీడీపీ వర్గం వైఎస్ఆర్సీపీని తిట్టిండేటివి, వైఎస్ఆర్సీపీ వర్గం టీడీపీని తిట్టిండేది, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో కండువాలు కప్పుకోండేది, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలో కండువాలను కప్పుకోండేది. ఇవి తప్పితే అభివృద్ధి గురించి ఎక్కడైనా మీరు వీడియోలు చూపించినారా? అభివృద్ధి గురించి ఒక మంత్రి మాట్లాడింటే ఎక్కడైనా వీడియోలు ఉన్నాయా? అభివృద్ధి గురించి మన ఎమ్మెల్యే గారు మాట్లాడితే వీడియోలు ఎక్కడైనా ఉన్నాయా? ఈ రోజు మొట్టమొదటిసారిగా అభివృద్ధి గురించి చర్చ మొదలైంది ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీలో. మన డీసీసీ గారు ఇంత దూరం రావడం చాలా సంతోషం. ఆయన చేతుల మీదుగా ఇదంతా ఓపెన్ చేసినాము. తప్పకుండా ఇది ధైర్యంగా చెప్తున్నాను, ఇవన్నీ నెరవేర్చి తీరుతాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సీట్ ఏదైనా గెలుస్తుంది అంటే అది పలమనేరు నియోజకవర్గం అనేది మీ అందరికీ నేను మనవి చేసుకుంటా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా జీవితంలో ఇంతవరకు షేర్ చేయండి నేను అడగల. ఫస్ట్ టైం చెప్తున్నాను, 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో చూసే 10 మందికి చెప్పి ఓట్లేపేయండి. ఇవన్నీ నెరవేర్చుకుంటాం. నా జీవితంలో మొట్టమొదటిసారి వెళ్తా ఉన్నాను. నా గురించి ఓట్లేయద్దండి, మీ బిడ్డల భవిష్యత్తు గురించి, మీ ఊర్లో నీళ్లు రావడం గురించి, మీ ఊర్లో పశువులు గేదెలు అన్ని కరెక్ట్గా ఉండి వ్యవసాయం అంతా డెవలప్మెంట్ అయ్యి డ్రైనేజీ కరెక్ట్గా ఉండి ఇప్పుడు నేనేమేమైతే చెప్పినానో ఇవన్నీ నిర్వర్తించి ఇవన్నీ గొప్పగా జరగాలంటే ఈ అభివృద్ధికి ఓటేయండి నేను అడుగుతా ఉన్నాను. తప్పకుండా ఇవన్నీ నిర్వర్తించి మీ ముందరకు మళ్ళా వస్తానని చెప్పి గెలుపు ఓట్లు దండుకొని గెలవడం కాదు, ఓట్లు దండుకొని ఓట్లు మన్ననలతో పొంది గెలిచిన తర్వాత ఈ అభివృద్ధి చేస్తే అది నిజమైన గెలుపు నా దృష్టిలో. ఈ రోజు మనం గెలుస్తాం, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. గెలిచిన తక్షణే సంబరాలు చేసుకునేది ఆఫ్ చేసి పని మొదలు పెడదామని చెప్పని మేమందరం నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు గెలిచిన తక్షణమే ఆ 1 గంట సేపు మాత్రం సంబరాలు ఉంటాయి. నెక్స్ట్ గంట నుండి 3,000 మందికి ఉద్యోగాలు ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నాం. 1 గంటే సంబరాలు, నెక్స్ట్ గంట నుండి పని మీద మేము ఏకాగ్రత చూపిస్తాము. ఏ పార్టీలని దూషించుకుంటా ఈ పార్టీ ఆ పార్టీని పీకలాట్లాడుకుంటా ఉంటే మీకు పని పాట లేనట్లుగా మిమ్మల్ని పిలిపించి మీ టైం వేస్ట్ చేసేది మా జీవితంలో పెట్టుకోం. ఇంకో పార్టీని దూషించాకే ఈ ప్రెస్ మీట్లు పిలిపిం. ఒక అభివృద్ధి గురించి, ఒక కష్టం గురించి, ఒక బాధ గురించి, ఒక హాస్పిటల్ ఓపెన్ గురించి లేదా ఏదో ఒక గొప్ప కార్యాల గురించే మీ ప్రెస్ మీట్ని పిలిపించుకుంటాం.
వాళ్ళని వీళ్ళని తిట్టుకొని 24 గంటలు ఇట్లా దీనికి మేము ప్రెస్ని పిలిపేమో. ఈరోజు ప్రెస్ సోదరులందరూ మేలుకున్నారు. తప్పకుండా ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే సంతోషపడుతూ ఉంటారు. మీ అందరికీ పాదాభివందనం. తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి తల్లికి నా పాదాభివందనం తల్లి, ప్రతి యువతకి నా పాదాభివందనం. చదువుకునే బిడ్డలకి, చదువుకున్న వాళ్ళకి, డిగ్రీలు అంతా చేసి జాబులు రానోళ్ళు, చదువుకోకుండా ఊర్లో తిరుగుతూ ఉండేవాళ్ళు, తప్పకుండా అవ్వలు తాతలు ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలుపుకుంటూ, దయచేసి ఈ ఒక్కసారికి ఈ అభివృద్ధి గురించి ఒక్క ఓటేయండమ్మా. పలమనేరులో అభివృద్ధి అంటే ఏమీ నేసి నేను చూపిస్తాను. నా గురించి ఇద్దండి ఓటు, ఎమ్మెల్యే వ్యామోహాలు లేవు. ఈ అభివృద్ధి గురించి ఓటేయండి, తప్పకుండా అభివృద్ధి చేసి నేను చూపిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ నల్లగుట్లపల్లి శివశంకరు తప్పకుండా మళ్ళీ మీకు మాట ఇచ్చి నిర్వర్తిస్తానని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ, జై షర్మిలమ్మ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.